చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే నిన్నెలా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గైస్, వీడియో అయితే చూస్తారు కదా, ఇలాంటి వాట్సాప్ స్టేటస్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి టెంప్లెట్స్ అయితే కొన్ని కావాలి. సో మీకు ఆల్ టెంప్లెట్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మరి. ఓకే గైస్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి 3:4 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీ గ్యాలరీలో ఒక 4 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఒక 4 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇలా 4 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి దీన్ని ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. సో మీరు ఈ ఫొటోస్ మొత్తం ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సో ఇలా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో నేను ఈ 4 ఫొటోస్ని అయితే ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకుంటున్నా. సో మనకి వీడియో అనేది ఫుల్ స్క్రీన్లో రావాలి కాబట్టి మనం ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోవాలి. సో ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసి తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫొటోస్ మధ్యలో మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుందా? సో చూడండి, మీకు ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ వేయండి. సో ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇస్తే మనకి ఇక్కడ కొన్ని లేయర్స్ అయితే వస్తాయి. సో ఇందులో మీకు ఒక లేయర్ని అయితే డౌన్ చేసుకోవాలి. సో డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకుంటే మనకి యానిమేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో యాడ్ వచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో ప్లేస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి సో ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. సో మనకైతే అలా ఇన్ని యానిమేషన్స్ అయితే వచ్చేస్తుంటాయి. సో మీరు అలా సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇలా మీరు అయితే ఫస్ట్ ఒక వీడియోని అయితే రెడీ చేసుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. సో ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. సో ఇలా ఈ వీడియోని సేవ్ చేసేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఈ వీడియో సేవ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు 16:9 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక టెంప్లెట్ లింక్ ఇస్తాను చెప్పాను కదా. సో మీరైతే ఇక్కడ ఆ టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఆ టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి దీన్ని. సో ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇలా మీకైతే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మీరు ఈ క్రోమోకీ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనకి గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే రిమూవ్ చేయాలి. సో మనకి ఇక్కడ క్రోమోకీ ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ ఇచ్చేసి దీన్ని ఎనేబుల్ చేసేయండి. సో ఎనేబుల్ చేసేస్తే మనకి క్రోమోకీ అనేది ఎనేబుల్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పటికైతే మీరైతే ఒక వీడియోని అయితే ఎక్స్పెక్ట్ చేసుకున్నారు కదా, అదైతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఏం లేదు, లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చి మీడియం మీద ట్యాప్ వేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ ఆ వీడియోని అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇప్పటిదాకా మీరైతే ఎక్స్పెక్ట్ చేసుకున్నారు కదా ఆ వీడియో, సో ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో ఇలా స్క్రోల్ చేసేసి కొంచెం చిన్నగా చేయండి, చేసి ఇక్కడ కరెక్ట్ ఇందులో వచ్చేటట్టు సెట్ చేసేయండి. సో ఇలా సెట్ చేసేసి ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ కొట్టేసేయండి. మీకు కరెక్ట్ అందులో అయితే అడ్జస్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మనకి యాడ్ అయిపోయింది కదా. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ వేయండి, మీడియం మీద ట్యాప్ వేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఒక లిరిక్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో మీకైతే ఆ లిరిక్ లింక్ వచ్చేసి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా, అక్కడ నుంచి యాడ్ చేసేసుకోండి. సో మీకు ఆ లిరిక్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి కొంచెం క్రాప్ చేసుకోండి వీడియోని అయితే. క్రాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. సో బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేస్తే మనకి అది స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది ఆ వీడియో. సో ఆ లిరిక్ అనేది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కింద ఇలా కరెక్ట్గా సెలెక్ట్ చేసేయండి. సో ఇలా సెట్ చేసేసేయండి ఆ లిరిక్ని. సో ఇలా సెట్ చేసేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు స్టిక్కర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, స్టిక్కర్స్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మనకైతే ఫ్రైర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో ఇలా స్మోక్ ఎఫెక్ట్ యాడ్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చి వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రాల్ చేసేసేయండి. స్క్రాల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ యొక్క పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చి మీడియం మీద ట్యాప్ ఇచ్చేసి సో ఇప్పుడు మీకైతే ఒక పిక్ ఉంటుంది కదా, సో మీ యొక్క పిక్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఆ పిక్ వచ్చేసి మనకి పిఎన్జీ రూపంలో ఉండాలి. సో ఇలా పిఎన్జీ
ఉంటుంది కదా, ఆ పిఎన్జీ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసేసుకుని వీడియో లెంత్ ఎంతో అంతవరకు దీన్ని కూడా స్క్రాల్ చేసేయండి. సో ఇలా స్క్రాల్ చేసేసి ఇప్పుడు ఆ పిక్లోకి మనకి ఇన్యామినేషన్లోకి వెళ్ళేసి సో ఫెదర్కి మనకి ఇక్కడికి మనకి రైట్ సైడ్ నుంచి అయినా అప్ నుంచి అయినా డౌన్ నుంచి అయినా వచ్చేటట్టు పెట్టేసుకొని సో కొంచెం సెకండ్స్ అయితే కొంచెం స్లో చేసేసేయండి. సో కొంచెం మనకి మెల్లిగా ఇలా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఒకసారి వీడియో అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. చూస్తూ నిన్నెలా చేరడం. సో గైస్ వీడియో చూశారు కదా, సో ఇలా చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఎక్స్పర్ట్ బటన్ మీద ట్యాప్ ఇస్తే మీకు వీడియో అనేది ఆటోమేటిక్గా ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది. సో గైస్ వీడియో చూశారు కదా, వీడియో నచ్చినప్పుడు ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.